దేవునికి స్తోత్రము, దేవదేనికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆ వినటం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాటలు మనం వినాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు మనం వినటం కాదు, కానీ అందుకే కదా అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా, ఇదిగో వ్యర్థమైనటువంటి మాటలకు నీవు విముఖుడివై ఉండు. అట్టివారంట మరీ భక్తిహీనులైపోతారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసము ఉంచుతున్నావా? అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అవును, అదృశ్యమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచినట్లయితే మనకి కనబడని దేవుని యందు మన విశ్వాసం ఉంచుతున్నాం. నిజంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఏ రాయిను చూసి రప్పను చూసి మనం రొక్కట్లేదు, కానీ ఆత్మ స్వరూపుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీద మనం నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మనం నిరీక్షణలో జీవిస్తున్నాం. దేవునికి కావాల్సింది అదే. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే కదా మన విశ్వాసం అంట క్రియలు లేనిదిగా ఉండకూడదంట. నీకు విశ్వాసం ఉండినట్లయితే అది క్రియల రూపంలో చేయాలి. ఎందుకనంటే విశ్వాసం లేకుండానంట ఆ క్రియల రూపంలో కనుక మనం చేయకపోయినట్లయితే అది ఒంటిగానే చనిపోతుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనం నమ్ముచున్నాం. అలాగే దెయ్యములు కూడా నమ్ముచున్నాయంట. దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నాడు, సజీవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని అవి నమ్ముచున్నాయి. అవి నమ్మి వణుకుచున్నామంట. అయితే మనం నమ్మి మనలో గనక ఆ విశ్వాసం లేకుండా ఆ క్రియలు లేకుండా మనం జీవించినట్లయితే ఇదిగో దెయ్యములు నమ్ముచున్నవి, నువ్వు నమ్ముచున్నావు వ్యర్థుడా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఆయన మొదటి ప్రయాణంలో చూసుకున్నట్లయితే మరి ఆయన అంతియొక్క సంఘంలో ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు బర్నబా గారు, సౌలైనటువంటి పౌలు గారు, ఇంకా కొంతమంది ఉండినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద వచ్చి వారితో ఈ విధంగా అంటుంది, ఇదిగో నేను దేని నిమిత్తమైతే నేను సౌలు అనబడినటువంటి పౌలుని నేను పిలుచుకొని ఉన్నానో, ఇదిగో బర్నబాని వారిని వేరుపరచండి అని ఆ సంఘస్థుల మీద పరిశుద్ధాత్మ, అంటే అక్కడ కొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, కురేనీయుడైన లుకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, సౌలను ప్రవక్తలను బోధకులను ఉండేరి. పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు మరి వారిని వేరుపరిచి వారి మీద చేతులుంచి బర్నబా గారు, పౌలు గారి మీద వారి చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపిస్తారు. అయితే మొట్టమొదటిగా వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూయకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళారు. అంటే ఈ కుప్ర బర్నబా సొంత ఊరు. ఆ కుప్రకి వీరు వచ్చినప్పుడు మరి వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండేరి. యూదుల సమాజ మందిరంలో మరి వారు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో మరి యోహాను, మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను గారు వీరికి ఉపచారము చేస్తూ ఉన్నాడు, జాన్ మార్కు. అయితే వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయినటువంటి బర్ యేసు. చూడండి, మన విశ్వాసంలో మనం కొనసాగుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమంది ఆటంకాలు వస్తాయి. మన విశ్వాసం నుంచి మనల్ని తొలగించాలని, మనల్ని దించాలని, ఆ విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఆ నిరీక్షణ మనం ఉండకూడదని సాతానుడు అనేక రూపాల్లో, మనుషుల రూపంలో వస్తాడు, డబ్బు రూపంలో, తిండి రూపంలో, అనేక రూపాల్లో వచ్చి ఆ విశ్వాసం నుంచి తొలగించాలి, ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం నుంచి మనల్ని తొలగించాలని వాడు పన్నాగలు పన్నుతాడు. ఇదిగో ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి బర్ యేసు అనే ఈ యొక్క గారిడివాడు కూడా ఏం చేస్తున్నాడో చూద్దాం. మరి ఆ గారిడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలని అధిపతి యొద్ద ఉన్నాడన్నమాట. అతడు
ఈ యొక్క సెర్గి పౌలు ఇతడు బర్నబా గారిని, పౌలు గారిని మరి వాక్యం వినిపించుకోవటానికి వీరేదో బోధ చేస్తున్నారో ఇదేదో నేను వినాలి అని విశ్వాసం ఉంచాడు. సోదరి సోదరుడా, దేవుని యొక్క మాటలు మనం వినినట్లయితే, విని క్రియల రూపంలో మనం దేవునికి దగ్గరగా జీవించినట్లయితే మన విశ్వాసం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకనంటే అబ్రహాము గారు కూడా దేవుని నమ్మాడు. ఎందుకనంటే దేవుడు ఏదైతే కనుక అడిగి ఉన్నాడో తన బిడ్డ విషయంలో ఇస్సాకుని బలి అర్పించాడు కాబట్టి ఆయన యొక్క విశ్వాసం ఎంతో గొప్పది అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అక్కడే ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 19 20 మనకు కనబడుతుంది. ఇస్సాకుని ఆయన మనసులోనే దేవునికి అర్పించేశాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. మరి మన విశ్వాసం ఏ పాటిగా ఉన్నది? మనము విశ్వాసంలో వృద్ధి చెందుతున్నామా, లేకపోతే విశ్వాసాన్ని మనం కోల్పోతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలుని అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరును. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలి. అంటే ఈ సెర్గి పౌలు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క విశ్వాసం నుంచి తొలగించేయాలని ఈ ఎలుమ అంటే దానికి అర్థం ఏంటంటే గారడివాడు. చూడండి, మనము కూడా దేవునికి దగ్గరగా ఆ విశ్వాసంలో వృద్ధి చెందుతున్నప్పుడు అనేక మంది మనుషులు కూడా సాతానుడు వారిలో దూరి ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఏ విధంగా విశ్వాసంలో నుంచి తొలగించాలి. పాటలు పాడుతుంటే నువ్వే పాడుతున్నావా, వాక్యం చెప్తుంటే నువ్వే చెప్తున్నావా, లేకపోతే ప్రార్థన చేస్తుంటే నువ్వే గొప్ప ప్రార్థన చేస్తున్నావు అంటే సాతానుగాడు ఏం చేస్తాడంటే నేను తగ్గించేయాలని చూస్తాడు, నేను వెనక్కి లాగాలి దేవుని యొక్క విశ్వాసం నుంచి అని చూస్తాడు. కానీ ఎవరు ఏమన్నా సరే నీ వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, పాటల విషయంలో ఏదైనా సరే నీ హృదయపూర్వకంగా కనుక నువ్వు దేవుని ఆరాధించినట్లయితే దేవుని నిన్ను ఆస్వాదిస్తాడు. ఇదిగో ఇక్కడ కూడా ఆ గారిడివాడు కూడా ఈ విధంగా మరి ఈ సౌలు అనబడినటువంటి పౌలు గారిని, బర్నబా గారిని ఎదిరించినప్పుడు పౌలు గారు అంటున్నారు చూడండి, ఇక్కడ అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గులతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సాతాను, ఇదిగో సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను ఏం చేస్తున్నావు, చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క తిన్నటి మార్గాల్ని చెడగొట్టడమే సాతాను యొక్క పని. దేవుని యొక్క నీతికి విరోధముగా ఉండటమే సాతాను యొక్క పని. మన విశ్వాసంలో నుంచి వాడు తొలగించడమే వాడి యొక్క పని. అది మనం గ్రహించుకోవాలి. కనుక సోదరుడా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడో సౌలు అనబడినటువంటి పౌలు గారు ఇదిగో వాడి మీద ఇదిగో నువ్వు కొంతకాలం గుడ్డివాడు అయిపోతావని తన చెయ్యి ఎత్తి మరి చేసినప్పుడు అతడు గుడ్డివాడై చూడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నిజంగా ఈ సెర్గి పౌలు అంతటా ఆ అధిపతి అంటే సెర్గి పౌలు జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసముంచెను. ఇతడు విశ్వాసం ఉంచాడు సెర్గి పౌలు. దేవుని యొక్క వాక్యాన్ని విని అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకార్యం చూసి సోదరుడా, నీవు నేను కూడా ఇదిగో విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఆ నిరీక్షను కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇదిగో ఆ యొక్క దెయ్యాలు కూడా నమ్ముచున్నాయి, మనము నమ్ముచున్నాం. వాటికి మనకి తేడా లేదా? మన విశ్వాసం ఎంతో గొప్పగా ఉండి దేవునికి దగ్గరగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు దేవా. నీ యొక్క విశ్వాసంలో ప్రభు మేము ముందుకు కొనసాగటానికి మాకు సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని. ఇదిగో దేవా, సాతాను ఎన్ని పన్నాగాలు పనినా ప్రభువా మేము ఆ యొక్క బంధకాల్లో పడిపోకుండా మమ్మల్ని కాచి కాపాడమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సాతాను బంధకాల్లో ఉన్న వారికి శాంతి సమాధానం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని అనేక మందికి దీన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.